చదివినాం కదా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ మళ్ళీ చెప్పు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బబ్లు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించిన కాక మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్షు బ్లెస్ చేసి మెండైన దీవెనలతో దేవుడు నిన్ను ఆశీర్వదించిన 128వ కీర్తనలో ఉన్న దీవెనలన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. 1 ఇయర్ అంతా కూడా నువ్వెంతో అనారోగ్యంతో బాధపడి అప్పుడు మరి బంధువులమంతా కూడా కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు ప్రతి ఒక్కరు కూడా మరి నీ కొరకు ఎంతో బాధపడ్డారు. అదేవిధంగా మరి కుటుంబ సభ్యులు మేమైతే మా హృదయం నుండి ఎంతో బాధతో ఉండి ఉంటుంది. క్షణం ఎంతో టెన్షన్తో మరి నీ కొరకు మేము ఏం జరుగుతుందో అనే ఆందోళనతో ఉండి ఉంటుంది. కానీ మన గొప్ప దేవుడు మరి తప్పితే ఒక కన్నీటి ప్రార్థన వల్ల, మరి అక్క కన్నీటి ప్రార్థన వల్ల, బంధుమిత్రుల ప్రార్థన వలన, మరి కుటుంబ సభ్యులే కాదు ఆయా సంఘాలు, మరి మా సంఘం కూడా మా ఐజక్ పాస్టర్, మరి బిషప్ అయ్య గారు, అమ్మగారు, మా ప్రేయర్ టీం అంతా కూడా నీ కొరకు ఎంతో ప్రార్థించింది. మరి కుటుంబ సభ్యులంతా, బంధుమిత్రులంతా కూడా నీ కొరకు ప్రార్థించడం జరిగింది. అందరి ప్రార్థనలు విని దేవుడు ఎంతో మరి నీపై దయతలంచి ఎంతో ప్రేమతో తనకు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి బర్త్డే చేసుకోవడానికి కృపనిచ్చాడు. 60 సంవత్సరాలు బర్త్డే జరుపుకోవడానికి దేవుడు తన కృపనిచ్చి ఉన్నాడు. ఇంకా అదే కాకుండా ఇంకా మరి మిక్కీ, చింటూ, జాయిసి పిల్లలంతా కూడా మరి కుటుంబ సభ్యులంతా కూడా, లక్కీ నీ కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. పిల్లలంతా కూడా నీ చుట్టూ ఉండడం, మరి తబిత, మిక్కీ పిల్లలు నీకు ఎంతో సేవ చేయడం, వాళ్ళకి మరి ఎంతో అండగా ఉండి హాస్పిటల్లో ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో బాగా మరి మేము బయట నుండి వచ్చిన వాళ్ళకి ఎంతో కొంచెం సేపు గడిపే వరకే మేము ఎంతో నిరుత్సాహానికి గురయ్యేది. కానీ బిడ్డలు మరి నీ కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. కవిత, మిక్కీ, లక్కీ హాస్పిటల్లో ఉండడం, నీకు ఎంతో సేవ చేయడం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చివరికి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఏం తినలేని పరిస్థితిలో ఉండి ఉంటే ఆయనను దేవుడు కనికరించి ఇప్పుడు తినే కృపనిచ్చాడు. ఆ విషయం నేను తింటున్నాను నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది, ఎంతో బాధపడడం. అప్పుడు కానీ తింటున్నాను విషయం విని ఎంతో సంతోషించి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు. మరి మనం అడిగినప్పుడు తప్పకుండా ఏదైనా దయచేసే తండ్రి కనుక మరి అందరు నీ కొరకు ఏ విధంగా ప్రార్థించిందో నువ్వు కూడా అదే విధంగా మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించాలి. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. ప్రతిరోజు మరి కీర్తనలు, సామెతలు, ప్రతిరోజు 91వ కీర్తన కూడా చదివితే మరి నీకు ఎంతో నెమ్మది ఉంటుంది. నువ్వు మనసులో కూడా ప్రార్థించుకోవచ్చు. నీ ప్రార్థనలను కూడా దేవుడు విన్నాడు. నువ్వెంత బాధపడ్డావు, నువ్వెంత ప్రయాసపడ్డావు, నీది కూడా ప్రతిదీ కూడా దేవుడు విని నీకు
ఆరోగ్యం ఇచ్చి మనం దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మనం దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. 103వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నతించును. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. దేవుడు నీ పట్ల ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించి తను చేసిన మేళ్లను నిత్యం నువ్వు తలంచుకుంటూ మరి ఆయన సన్నిధిలో ప్రార్థించాలని కోరుకుంటున్నాను. దేవునికి వందనాలు. దేవుడు నీ కుమారుడు కూడా మరి అక్కడ అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మరి స్వస్థనిచ్చి కాపాడిండు. కుమారుని పట్ల ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించి మరి అటువంటి గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి మరి నువ్వు మర్చిపోవద్దు. దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలని మరి నా యొక్క ఆశ, మన కుటుంబం అంతటి ఆశ నువ్వు ప్రార్థించాలని, బైబిల్ చదవాలని మరి కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి అక్కడ మా అక్క ఒంటరిగా ఉన్నప్పుడు సంఘమంతా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, సంఘస్థులు మరి ఎంతో ఆదరించినారు. మరి రెంట్కున్న వాళ్ళు కూడా ఎంతో మరి హెల్ప్ చేయడం జరిగింది. బంధుమిత్రులు కూడా అక్కడ సహాయం చేయడం జరిగింది. సంఘం అంతా మరి వారికి సహకరించినందుకు, వారికి తోడుగా ఉన్నందుకు మరి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాబుల యొక్క మరి రక్షణ కొరకు ఆ బిడ్డ మరి సంఘంలో గొప్ప సాక్ష్యం చెప్పడానికి మీరు బిడ్డ కొరకు ప్రార్థించాలని, కుటుంబం అంతటి కొరకు కూడా ప్రార్థించాలని కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తాను. హ్యాపీ బర్త్డే వల్ల గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఎంతో కాపాడిండు, నీకు మంచి వాగ్దానం ఇచ్చిండు, లెమ్ము తేజరిల్లుము. ఆ వాగ్దానం ప్రకారమే నిన్ను దేవుడు లేపిండు, స్వస్థపరిచిండు, బలపరిచిండు. మంచి బలము, శక్తిని కూడా ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాము. ఇంకా నువ్వు ఈ 60వ సంవత్సరం కాదు, ఇంకో 70 సంవత్సరాలు కూడా నువ్వు చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇజ్కియాకి ఇచ్చిన ఆయుష్ దేవుడు నీకు ఇవ్వాలని దేవుని వేడుకుంటున్నా. నువ్వు కూడా చాలా దేవుణ్ణి వేడుకోవాలి, కృతజ్ఞత కలిగి దేవునికి ఉండాలని నేను నిన్ను కోరుకుంటున్నా. దేవుడు నువ్వు చేసిన మేలను మర్చిపోకు. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల చేసిండు, అద్భుతం చేసిండు. అసలు ఇంకా నేను దేవుడు చాలా ముడతాడు. ఇంకా నువ్వు మంచి ఆరోగ్యంతో ఉంటావు. ఇంకా ఎన్నో బర్త్డేలు నువ్వు చేసుకోవాలని కోరుకుంటున్నావు. అది రమ్మను మిక్కిని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించాలని కోరుకుంటున్నా. వచ్చిన సంఘానికి కూడా నేను నిండా వందనాలు చెప్తున్నా. అందరు కూడా మా అన్న కోసం ప్రేయర్ చేసినందుకు మీకు అందరికీ చాలా వందనాలు. ఇంకా అన్న కోసం మీరు ప్రేయర్ చేయాలి. ఇంకా ఆయన ఇంకా చాలా బలపడాలి, ఇంకా ఆరోగ్యంగా, ఇంకా శక్తిని, బలాన్ని అన్నకు దేవుడు దయచేయాలని, ఆయన ఒంట్లో ఇంకా దేవుడు బలాన్ని దయచేయాలి. మీరు అందరు ప్రార్థించాలని మీ అందరినీ కోరుకుంటున్నా. మీకు అందరికీ నిండా వందనాలు. మా కుటుంబం పట్ల మీరు చేసిన ప్రార్థన బట్టి లెక్కలేని కోటాది కోట్ల వందనాలు. హ్యాపీ బర్త్డే. God bless you. Balla. Happy birthday to you. Happy birthday dear Ramna. Happy birthday to you. Happy birthday Jija. Happy birthday Bash Mama. Happy birthday Mama. Happy birthday Anna. హ్యాపీ బర్త్డే బాబులు. గాడ్ బ్లెస్ యూ. We love you Anna. We love you Mama. David, how are you? Just now I have listened your 60th birthday, and I am telling you, wish you happy birthday, and God has given you good health and prosperous life for you, rebirth of your life.
And once again, I greet you, wish you happy birthday. Okay? Hi Mamaya, many happy returns of the day. We wish you a very great birthday. Happy 60th birthday to you. हमको बहुत खुशी हो रही है कि भगवान आपको बहुत अच्छे से आपको प्रोटेक्ट कर रहे हैं और हम यही प्रार्थना करते हैं कि और आप ऐसे बर्थडे बहुत मनाएंगे अपने फैमिली के साथ और सबके साथ. फिर से आपको बहुत शुभकामनाएं. विश यू अ वेरी हैप्पी बर्थडे मामया फ्रॉम आवर फैमिली. Hello, David uncle. Happy birthday. Praise the Lord. दिया विश Diya, चलो chapter. हैप्पी बर्थडे डेविड तातया చెప్పు. Happy birthday, David Tataya. Okay मामया, once again wish you happy birthday. హ్యాపీ బర్త్డే మామయ్య. హ్యాపీ బర్త్డే బబ్లయ్య. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బబుల్మా. హ్యాపీ బర్త్డే మామ. Hello, praise the Lord. We wish you a very happy and wonderful birthday, and God bless you. And may the Lord continue to use you, and may the Lord completely heal you. We wish you all the blessings for your for your birthday, and we wish you have a wonderful time with the family. Hi Babu Anna, happy birthday. Wishing you the very best. Good health. Praying for you. Happy birthday. Thank you, and have a wonderful day, everyone. Thank you. Bye. We wish you a very blessed happy birthday, Babul Mama, and wishing you many more celebrations to come. जन्मदिन की शुभकामनाएं मामा जी. हंसते रहो, हंसाते रहो और ऐसे ही जन्मदिन 100 बार और करने बाकी. Wishes from Pulla Simon and family. Thank you. Bye. birthday Babul Tata. Happy birthday Babul Babai. 3. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Feather Daddy. Happy birthday to you. Happy birthday, Feather Daddy. I hope you miss us. And I hope we will still remember you forever and ever. Happy birthday Anna. God bless you with good health. Happy birthday, Anna. We love you. Mostly, See you soon. don't forget about God. Amen. Bye-bye. Birthday, Bubble Mama. Happy birthday, Bubble Tata. Happy birthday Bubble Babai. Happy 60th birthday Bubble Babai. Happy 68th, Bubble Tata. Birthday. Bye. Happy birthday, bye. दावत किधर है? Hi David. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear David. Happy birthday to you. God bless you David. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear David. Happy birthday to you. Happy birthday David. Happy birthday, Mama. Namaste Mama. I wish you a very happy birthday. May God bless you with more health, wealth, joy, happiness. Thank you. Happy birthday, Bablaya. God bless you. దేవుని దయ వలన మీ అందరి ప్రార్థన వలన నా కుమారుడు మంచిగా అయినందువలన బర్త్డే జరుపుకుంటాడు ఇవాళ అని నేను చెప్తాను. దేవుని దయ మీ ప్రార్థన. హ్యాపీ బర్త్డే కొడుకు, నా కొడుకుది బర్త్డే.